హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి లెమన్ పెప్పర్ చికెన్ చేస్తున్నాము. ఎప్పుడు అదే కర్రీ అదే ఫ్రై ఏం తింటారు, ఒక్కసారి చికెన్ని ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎప్పుడు చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసాం అనేది చూసేయండి. లెమన్ పెప్పర్ చికెన్ కోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించాను. ఈ సైజు దీంట్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి ఇది. అలాగే ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ పెరుగు మొత్తం కలిపేద్దాము. ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయాలి. పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇది ఒక 2 స్పూన్లకు పైనే ఉంటుంది. అలాగే ఒక స్పూన్ అంతా బటర్ యాడ్ చేస్తున్నా. బటర్ కరిగి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా హోల్ గరం మసాలా, దీంట్లో ఒక 3 ఇలాచి, కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 4 లవంగాలు అంతే. మసాలాని ఒక నిమిషం పాటు వేయించామంతే. మసాలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు యాడ్ చేద్దాం ఒక్కొక్కటి. లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ని వన్ సైడ్ 5 మినిట్స్ కాల్చాను. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. చికెన్ని రెండో వైపు తిప్పుకున్న తర్వాత అటు సైడ్ కూడా ఇంకొక 5 మినిట్స్ వేయించాను. నెక్స్ట్ దీంట్లో ఇంకొక స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నా. అలాగే పొడుగ్గా ఘాట్లు పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి, ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెప్ప, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇంకొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ఇంకొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది. ఇది కలిపేసుకుందాం దీనంతా. స్టార్టర్ ఐటెంలో చాలా బాగుంటుంది ఇది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెన్యూలో స్టార్టర్స్లో చికెన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటే కూడా ఇంకా అదిరిపోతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మంట పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం. 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. మంచిగా కుక్ అయిన చికెను మధ్యలో ఒకసారి తీసి కలిపాను అడగంటకుండా. చికెన్ అయితే పూర్తిగా కుక్ అయిపోయింది. ఇంకా దింపేసి వేడివేడిగా తినేయడమే లేట్ చేయకుండా. పర్ఫెక్ట్ కుక్ అయిన చికెన్ అయితే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకొని తినేద్దాం ఇంకా వేడివేడిగా. టేస్ట్ చేద్దాము లేట్ చేయకుండా చికెన్ వేడివేడిగా. కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుందాం. ఇంకా సరే పర్ఫెక్ట్ కుక్ అయింది చికెన్ అయితే. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అదిరిపోయింది టేస్ట్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీస్ని షేర్ చేసుకోండి.